హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను అలసందల వడలైతే చేస్తున్నాను. దాన్ని కాంబినేషన్గా సింపుల్గా ఎర్రకారం చేస్తున్నాను. ఎర్రకారంలోకి నార్మల్గా ఎండుమిరపకాయలు వేస్తారు, నేనైతే కారం వేసి చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక నేను ఒక కప్పుకి అలసందలు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇది పొట్టు తీయలేదండి, నార్మల్ పప్పే. మీరు కావాలనుకుంటే పొట్టు తీసిన పప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువసేపు నానాలి కాబట్టి ఒక 10 అవర్స్ అయినా నానబెట్టేసేయాలి. పప్పు బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకున్నా. తర్వాత 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నా. పచ్చిమిరపకాయలు మనం కారానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవడమే. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కదా కాబట్టి పచ్చిమిరపకాయలు 4 వేసాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నానబెట్టిన పప్పు కొంచెం కొంచెంగా వేస్తున్నానండి. మిక్సీ జార్లో వేసేదానికంటే కూడా గ్రైండర్లో చేసుకుంటే మనకి బాగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా మంచిగా గ్రైండ్ అవుతుంది. నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. కొంచెం పప్పును మాత్రం పక్క తీసేసి మిగతా కూడా మిక్సీ పట్టేశాను. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేశాను. పసుపు ఎక్కువ వేయకండి, జస్ట్ లైట్గా వేయండి. మరీ పసుపు కలర్ రాకుండా లైట్గా వేస్తే సరిపోతుంది. 1 స్పూన్ పప్పు పక్కగా తీసేసి పెట్టేశాను గిన్నెలోకి. దాంట్లోకే మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసి అదంతా కూడా నేను ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హీట్ అనేది, అంటే మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడి వస్తుంది కదా, గ్రైండర్లో అయితే రాదు. మిక్సీలో వేసుకుంటే మాత్రం కొంచెం వేడిగా అవుతుంది. అందుకని చెప్పి నేను ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత నేను బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నా. తర్వాత కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నా. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కరివేపాకు, అదంతా కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. తర్వాత కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు మాత్రమే వేసాను. వేసి పిండిలోకి ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర అంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కాగిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. నార్మల్ వాటర్ తీసుకొని చేతులు వాటర్తో తడుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కూడా చేతుల్ని మంచిగా ఎదిలిచ్చేసేయండి, లేకపోతే ఆయిల్లో పడితే వాటర్ మనకి ఆయిల్ అనేది బయట చిమ్ముతుంది కదా. కాబట్టి జస్ట్ చేతికి తడుపుకుంటే సరిపోతుంది, వాటర్ అంతా ఎక్స్ట్రాగా ఏం లేకుండా చేతులు తడుపుకుంటూ ఈ విధంగా వడలు అయితే చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలసందల వడలు. నార్మల్గా చేసే వడల కన్నా కూడా, మసాలా వడల కన్నా కూడా అలసందల వడలే మంచి టేస్ట్. మా సైడ్ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. చాలా ఫంక్షన్స్లో కానీ ఇంటికి ఎవరైనా వచ్చినా ఫస్ట్ ఆలోచన వచ్చేదైతే మటన్ కర్రీ, అలసందల వడలు, లేదంటే దోశలు. చాలా బాగుంటుంది. నేనైతే నేను ఒక వాయి వేసేసాను, ఇంకా రెండో వాయి కూడా వేస్తున్నాను. కొంచెం పప్పు తీసుకున్నా కూడా ఒక 15 వడలు అయితే అయినాయి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కాల్చుకుంటూ ఫ్రై చేసుకుంటే పప్పు లోపల వరకు కూడా మనకి వడలు బాగా ఉడుకుతాయి. ఇక్కడ నేను మిగిలిన పిండి కూడా అన్నీ కూడా వడలు చేసేసాను. అన్నీ కూడా బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసి అది కూడా బాగా కాలిన తర్వాత మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఏదైనా పిండి ఉంటే కూడా అంతా కూడా ఒకటేసారి వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేను వడలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా కారం కోసము మిక్సీ జార్లోకి 4 తెల్లగడ్డలు, ఒక ఆనియన్ని, పెద్ద సైజు ఆనియన్, దాంట్లో కొంచెం సాల్ట్, తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకున్నా. అంతే, ఇదంతా కూడా మిక్సీ పట్టేస్తే ఎర్రకారం రెడీ అయిపోతుంది. దీంట్లో మీరు కారం ప్లేస్లో ఎండుమిరపకాయలు నానబెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే పండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ వడలకి ఈ కారం చాలా బాగుంటుంది. కారంలోకి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.